సత్య వాళ్ళింట్లో ఉండగా ఇంతలో మాధవ్ వచ్చి తన చేతికి పెట్టిన రింగుని సత్యకి ఇచ్చేస్తాడు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. నువ్వేమీ బాధపడకు. నువ్వెప్పుడూ కూడా నా గుండెల్లోనే ఉంటావు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మాధవ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు సత్య కూడా నాకు ఆ క్రిష్తో సంబంధం లేదు. మీరంటేనే నాకు చాలా ఇష్టం అని చెప్పి సత్య అంటుంది. ఆ మాటలకు మాధవ్ అయితే ఎలా అంటాడు, ఆ క్రిష్ని ఎలాగైనా సరే నేనే చంపించేస్తాను. వాడి పేర విరగడి చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంతలో కాళీ ఆడిన నాటకం, కాళీ ఆడిన అబద్ధాలన్నీ కూడా క్రిష్ వాళ్ళ తమ్ముడికి తెలిసి క్రిష్ దగ్గరకు వచ్చి అన్న ఈ కాళీ ఇదంతా చేశాడన్న, ఈ కాళీయే ఇదంతా నీకు అబద్ధం చెప్పాడు అన్న అని చెప్తే క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ కాళీని ఇప్పుడు ఎలాగైనా సరే చంపేస్తాను, ఎక్కడ ఉన్నాడు రా వాడు అని చెప్పి క్రిష్ అయితే తొందరపడుతూ ఉంటాడు. ఇక కాళీ నిజస్వరూపం తెలుసుకున్న క్రిష్ ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.